కేఎల్ రాహుల్ ని ఎల్ఎస్జి కెప్టెన్సీ నుంచి తప్పించేస్తున్నారా? ఐపీఎల్ 2025 సీజన్ కి ఎల్ఎస్జి ఫ్రాంచైజీ రాహుల్ ని రిటైన్ చేసుకుంటలేరా? దీనికి సంబంధించి షాకింగ్ రిపోర్ట్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి మామ. ఎల్ఎస్జిని మన హైదరాబాద్ టీం చిత్తుగా ఓడించినాక మీరందరూ ఈ వీడియో చూసే ఉంటారు. గల్ల ఎల్ఎస్జి ఓనర్ సంజీవ్ గోయంకా కేఎల్ రాహుల్ మీద గరం అయిండు. గ్రౌండ్ లా పబ్లిక్ లా ఉన్నామన్న ముచ్చట కూడా మర్చిపోయి ఫ్రస్ట్రేషన్ తోటి రాహుల్ ని నోటికొచ్చిన మాటలు అంటున్నట్లు ఉంది గా వీడియోలా. గది చూసినాక క్రికెట్ ఫ్యాన్స్ సంజీవ్ మీద గుస్సాలకు వస్తుండ్రు. ఎందుకంటే కేఎల్ రాహుల్ ఇండియన్ ప్లేయర్, అట్లాంటి ప్లేయర్ ని వేల మంది ముంగట ఇజ్జత్ తీసినట్లు మాట్లాడు తప్పు, పెద్ద తప్పు. నీకేమన్నా నచ్చకపోయి ఉంటే మీ డ్రెస్సింగ్ రూమ్ లో మాట్లాడుకునేది ఉండే అని అందరు అంటున్నారు. ఇక ఈ ఇన్సిడెంట్ అయినాక ఇప్పుడు రాహుల్ కి సంబంధించి షాకింగ్ రిపోర్ట్స్ వచ్చినాయి. గా రిపోర్ట్లు ఏం చెప్తున్నాయంటే ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ కి ముందే ఎల్ఎస్జి రాహుల్ ని వదిలేస్తారట. సరే, అది ఎప్పుడో జరిగే ముచ్చట్లే, అప్పుడు చూసుకుందాం అనుకుంటే ఇంకో పెద్ద షాకింగ్ న్యూస్ ఏంటంటే లక్నోలో ఆడే మిగిలిన 2 మ్యాచ్లకు కేఎల్ రాహుల్ ని కెప్టెన్సీ నుండి తప్పించేస్తున్నారట. ఇదే న్యూస్ ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇంకో న్యూస్ ఏంటంటే కేఎల్ రాహులే కెప్టెన్సీ నుండి తప్పుకోవాలని డిసైడ్ అయిపోయినని. మరిలా ఎంత నిజం ఉందో తెలియాలంటే మే 14 దాకా ఆగుడే. అప్పుడే లక్నో మ్యాచ్ ఉంది, అప్పుడు తెలుస్తుంది. మరొకవేళ నిజంగానే రాహుల్ ఆక్షన్లకు వస్తే ఏ టీం కాడితే మంచిగుంటుందో కామెంట్ పెట్టుర్రి మామ.